శ్రీమాత్రే నమః. జ్యేష్ఠ అధిక మాసం 17వ తేదీ 5వ నెల 2026 నుండి 15వ తేదీ 6వ నెల 2026 వరకు ఉంటుంది. మరి అధిక మాసంలో ఏమి చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేయకూడదని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీ ఫ్రెండ్ల దగ్గర, దోస్తుల దగ్గర షేర్ చేసుకోండి. ముఖ్యంగా అధిక మాసంలో శుభకార్యాలు పనికిరావు. శుభకార్యాలు అంటే వివాహాలు కానీ, నిశ్చితార్థాలు కానీ, గృహప్రవేశాలు కానీ, అదేవిధంగా దర్వాజా, భూమి పూజ ఇట్లాంటి కార్యాలు పనికిరావు. మరియు అధిక మాసంలో ఎక్కువగా యాగాలు, హోమాలు, వ్రతాలు, దానము, ధర్మము చేసుకున్న వారికి అధిక మాసంలో విశేషమైనటువంటి పురుషోత్తముడు, అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం కూడా అంటారు. అంటే పురుషోత్తమ ఎవరు? నారాయణమూర్తి ఒక అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే అధిక మాసంలో వాళ్ళ తెలిసినటువంటి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ, దేవాలయాలలో కానీ అన్నదానాలు, వస్త్రదానాలు, స్వర్ణదానాలు, రజతదానాలు, గోదానాలు చేసుకుంటారు. బ్రాహ్మణుల ద్వారా వాళ్ళ పేర్ల మీద జపాలు, హోమాలు చేయిస్తారు. వాళ్ళకు మోక్షం కలగను. అధిక మాసంలో ఒక్కసారి చేసుకున్నటువంటి పుణ్యానికి అధికం అంటే ఒక 100 సార్లు చేసినటువంటి కార్యమంతా కూడా పుణ్యం వస్తుంది. మరియు అధిక మాసంలో శుభకార్యాలు అన్నటువంటి అయితే పనికిరావు. దానము, ధర్మాలు, జపాలు చేయించుకోండి. మీ అందరూ కూడా సుఫలంగా, శుద్ధంగా ఉండండి. మీ ఇంట్లో అధిక మాసం అంతా కూడా నెయ్యి దీపము, నారాయణమూర్తి పురుషోత్తముని తలుసుకొని నెయ్యి దీపం ముట్టిస్తే నారాయణమూర్తి విశేష కృప మీ పైన ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శుభం దదాతు, శరభం దదాతు.